వైసీపీ అధ్యక్షుడు జగన్పై టీడీపీ ఎంపీ అప్పలనాయుడు విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం చట్టం గురించి జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజా తీర్పుపై జగన్కు గౌరవం లేదని ఎంపీ అప్పలనాయుడు మండిపడ్డారు. పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకి నాయకుడిగా వారు చేస్తున్న ప్రకటన చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యం, చట్టం, ధర్మం, రాజ్యాంగం ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ చట్టసభల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏ వ్యక్తి కూడా చట్టసభల్లో రాకుండా శాసనసభ్యులు అక్కడ చట్టసభలో రాకుండా ప్రైవేటుగా వారు మాట్లాడి ప్రభుత్వాన్ని వారు మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా హాస్యాస్పందంగా ఉంది. ఒక మంచి ఆలోచనతో పులివెంద ప్రజలు అని ఎమ్మెల్యే చేస్తే ఈరోజు చట్టసభలు రాకుండా ఈరోజు ప్రైవేట్న ప్రభుత్వంలో అది జరిగిపోతుంది మాట్లాడుతుంటే ఆయన చట్టం పట్ల కానీ లేకపోతే ప్రజల తీర్పు పట్ల కానీ ఎంత గౌరవం ఉందో మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరే బహిరంగంగా ఒక మాట చెప్పారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే ఒక 5 సీట్లుగా లాగేసుకుంటే మేము మీ ప్రతిపక్ష వాదా పోతుంది, మీకున్న సెక్యూరిటీ కూడా తీసుకోవచ్చని చెప్పేసి మేము బహిరంగంగా చెప్పారు. దాన్ని కూడా గుర్తుపెట్ట